ఆస్ట్రేలియాలో ఘన స్వాగతం తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్లో నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆక్లాండ్ ఎయిర్పోర్ట్లో మోడీకి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా ఎదురొచ్చి ఘన స్వాగతం పలికారు. వాళ్ళ ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి న్యూజిలాండ్లో ఇంతకుముందు రాజీవ్ గాంధీ పర్యటించారు ప్రధానమంత్రి హోదాలో. ఆ తర్వాత గత 40 ఏళ్లలో ఎవరూ చేయట్లేదు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళారు. అదే సందర్భంలో క్రిస్టోఫర్ లక్సన్ ప్రధానమంత్రితో చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని చెప్పారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాల మీద చర్చించబోతున్నట్టు చెప్పారు. శనివారం ఆక్లాండ్లో జరిగే సామాజిక కార్యక్రమంలో ప్రసంగించబోతున్నట్టు చెప్పారు. మోడీ తలపెట్టిన ఈ చారిత్రాత్మక పర్యటన భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంతో పాటుగా వాణిజ్యపరంగా కూడా ఆల్రెడీ యూజ్ వచ్చేసింది. 51% భారత ఉత్పత్తులకి జీరో ట్యాక్స్ని ప్రకటించింది న్యూజిలాండ్. తద్వారా నరేంద్ర మోడీకి భారతదేశానికి అపూర్వమైనటువంటి తోడు నిలబడ్డట్టయింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేసినట్టయింది.